జీఓఎంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ల్యాండ్స్ విషయం డిస్కస్ చేసి లా యూనివర్సిటీకి 55 ఎకరాలు ఫైనల్ గా కన్ఫర్మ్ చేశారు. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలి, ఐటీ నెక్స్ట్ స్టేజ్ ఇవ్వాలని తీసుకున్నారో దానికి 50 ఎకరాలు యాడ్ చేశారు. 50 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కి అంతకుముందు 15 ఎకరాలు ఇచ్చాం. వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. మరికొంత ల్యాండ్ ఇవ్వమంటే ఆ 15 ఎకరాలకు అదనంగా మరొక 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 0.78 ఏకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఏకర్స్. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది, వాళ్ళకి 0.40 ఏకర్స్. అదేవిధంగా IRCTC హోటల్స్ దానికి మరొక 1 ఏకర్ ఇవ్వటం జరిగింది. మొత్తం 7 ఆర్గనైజేషన్స్ కి ఈరోజు ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్ కి యాక్చువల్ గా ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. 2014-19లో అనేక ఆర్గనైజేషన్ 131 ఆర్గనైజేషన్ కి ఇచ్చాం. వాళ్ళందరితో మళ్ళీ డిస్కస్ చేయటం, ఆ ల్యాండ్స్ చేస్తే అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు 7 ఆర్గనైజేషన్స్ కి మొత్తం 71 ఆర్గనైజేషన్స్ కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. ఇది ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ల్యాండ్ అలాట్ చేయటం. అదేవిధంగా అథారిటీలో ఏదైతే టెండర్లు ఉండే ఆ టెండర్లు యాక్చువల్ గా కొన్ని పిలిచేశారు, కొన్ని పిలవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది.